ఏంటండి చికెన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కేజీ చికెన్ అండి. బిర్యానీ కోసం పెద్ద పెద్ద ముక్కలు రెడీ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. అది ఎలా అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ముందుగా ఉల్లిగడ్డలు తరుముకున్నానండి. వాటిని నూనెలో వేయించుకొని ఈ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్లోకి కారం, ఉప్పు, పసుపు, మసాలాలు ఇందులో వేస్తున్నానండి. 1 కప్పు పెరుగు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇందాకలా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్ కొంచెం వేసుకుందాము. కస్తూరి మేతి కొద్దిగా, కొంచెం కొత్తిమీర మరియు పుదీనా, ఒక బగారా ఆకు వేసి మొత్తం కలుపుకుందామండి. బాగా కలిపినాక ఫ్రైడ్ ఆనియన్ మిగిలిన నూనె ఉంటుంది కదండి, అది కూడా మొత్తం కలిపేసుకుందాం. మొత్తం కలిపేసి అందులో 4 యాలకులు వేసి బాగా కలిపాక ఒక 2 అవర్స్ దాకా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కేజీ చికెన్కి 3/4 కేజీ బాస్మతి రైస్ వాష్ చేసుకొని కడుక్కొని వాటర్ పోసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని 2 గంటల ముందు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఉడికిద్దామండి. ఒక 10-15 నిమిషాల దాకా ఉడికిద్దాం. ఇప్పుడు 15 నిమిషాలు నానిన బాస్మతి రైస్లో మనం కొంచెం చాజీరా, కొన్ని యాలకులు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బగారా ఆకులు వేసి లవంగాలు కూడా వేసుకొని దాల్చిన చెక్క కూడా వేద్దామండి. ఉడికిద్దామండి. ఎంతవరకు ఉడికియాలంటే రైస్ మొత్తం పగిలే వరకు ఉడకాలండి. అంటే 70% ఉడకాలి రైసు. బిర్యానీ కోసం వేరే బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి రాసుకొని పక్కకు పెట్టి ఒక ఉడికిన రైస్ని ఫస్ట్ బౌల్లో వేసుకున్నామండి. వేసిన తర్వాత పైన చికెన్ వేసాను. తర్వాత రైస్ మొత్తం వేసి మొత్తం టోటల్గా నింపేయాలండి. బిర్యానీ కావాలంటే మొత్తం నింపేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కానీ మిగిలినవి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, మిగిలిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని, మన దగ్గర కలర్ లేవండి, కలరు నెయ్యి కూడా పోసుకుందామండి. నెయ్యి కూడా పోసుకొని కలర్ వాడకుండా ఏం చేస్తున్నా అంటే కుంకుమ పువ్వు వాటరు కలిపి పోసానండి. ఇప్పుడు సిల్వర్ కవర్లో ఒక 2 తీసుకొచ్చి కప్పుకొని దానిపైన మూత పెట్టి కప్పాక ప్లేట్ మీద మన ఇంట్లో ఉన్న రోలు అది వెయిట్ లాగా పెట్టానండి, గాలిపోకుండా. ఇలా పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి, బిర్యానీ రైస్, చికెన్ బిర్యానీ రైస్ రెడీ. ఓకేనా అండి? ఇక ఓపెన్ చేసుకొని తినేద్దాం. యూట్యూబ్ ఛానల్ వీడియో